ఇవాళ కృష్ణ గారి 300 సినిమా తెలుగు వీరలెవరా హిట్టా ఫ్లాపా మాట్లాడుకుందాం. నా వరకైతే ఆ సినిమా చాలా నచ్చింది. బాక్స్ ఆఫీస్ రిజల్ట్ కొంచెం తేడా కొట్టింది. ఆ సినిమా నేను చూసినప్పుడు ఒక భారీ సినిమా, టెక్నికల్గా చాలా వాల్యూస్ ఉండే. కృష్ణ గారి అమ్మాయి మంజుల ఘట్టమనేని ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఈవీవి సత్యనారాయణ దగ్గర చేసింది. ఈవీవి సత్యనారాయణ ఆ సినిమాని కామెడీ యాక్షన్ పరుచూరు ఇచ్చిన దేశభక్తి 3 మిక్స్ చేసి తీశాడు. అయితే ఆ సినిమా పాటలు ఎదిరిపోతాయి. ఆ సినిమా పాటలు మ్యూజిక్ అసలు థియేటర్లు దద్దరెళ్ళింది. ఆ సినిమా టికెట్లు దొరకడం కూడా కష్టంగా ఉండేవి. మ్యూజిక్ అదిరిపోతుంది ఆ సినిమా. డిటిఎస్ పైగా దానితో కృష్ణ గారు చాలా ఇన్వాల్వ్మెంట్గా యాక్ట్ చేసేసాడు. అయితే సినిమా షూటింగ్లో ఉండగానే కృష్ణ గారికి ఎక్కడో ఈవీవి సత్యనారాయణ సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు, ఈ సినిమా చూస్తుంటే మనకి ₹1 కోటి లాస్ కొట్టేలాగా ఉంది అని తెలిసిపోయింది. కానీ ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు ఆ సినిమాలో. ముఖ్యంగా ఏం చేసినట్టు ఈవీవి సత్యనారాయణకి ఇలాంటి స్టోరీలు హ్యాండిల్ చేయడం రాలేదు. పరుచూరి కూడా ఈవీవి సత్యనారాయణ కోసం ఒక స్టోరీ, కృష్ణ గారి 300 సినిమా కోసం ఒక స్టోరీ, తర్వాత అల్లూరి సీతారామరాజు అనే ఒక లెగసీని కంటిన్యూ చేయాలి కాబట్టి దానికోసం ఒక స్టోరీ, ఇట్లా 4 స్టోరీలు రాసి అన్నీ మిక్స్ చేసేసి కిచిడి అయిపోయింది సినిమా. ఆ తర్వాత ఆ టైంలో ఉండే ట్రెండ్కి తగ్గట్టుగా కూడా తీయాల్సి వచ్చింది. అలా 4 కలిపి కిచిడి చేసేసే ఈవీవి సత్యనారాయణ ఫ్లాపుల పరంపర అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దానికి తోడు ఈవీవి సత్యనారాయణ మనకు ఎప్పుడూ కూడా మంచి చేయలేదు. వారసుడు సినిమాలో కృష్ణ గారి కాలర్ పట్టించాడు, కృష్ణ గారిని అండర్ ఎస్టిమేట్ చేశాడు. తర్వాత కృష్ణ గారి స్టార్డమ్ అని అండర్ ఎస్టిమేట్ చేయించాడు. ఓకే, ఆ తర్వాత తెలుగు వీరలెవరా సినిమా ఇట్లా తీశాడు. ఆయన కూడా కృష్ణ గారు ఇంకొకసారి అవకాశం ఇచ్చాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ సినిమా, ఆ అమితాబ్ బచ్చన్ సినిమాలో బ్రహ్మానందాన్ని, ఏవిఎస్ని వాళ్ళందరినీ పెట్టేసి ఏదో కామెడీ చేసి దానిలో ఒక రాంగ్ టైంలో రిలీజ్ చేయించి అదొక 10 కోట్ల నష్టం కృష్ణ గారికి. ఇట్లాగా ఈవీవి సత్యనారాయణ మనకు వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఇంకోటి, అసలు 300 సినిమా ఎవరు తీయాలి? కృష్ణ గారు భారీగా తీయాలనుకున్నారు కానీ కృష్ణ గారు 200 సినిమా చూస్తే సింపుల్గా తీశాడు. ఆయన అప్పటికే అవసరం అంటే 100 కోట్లు పెట్టి కూడా సినిమా తీయవచ్చు, కానీ ఆయన సింపుల్గా తీశాడు. ఈనాడు అని స్టోరీని నమ్ముకొని, పాటలు లేకుండా, హీరోయిన్ లేకుండా. అట్లాగనే 300 సినిమా కూడా అట్లా సబ్జెక్ట్ నమ్ముకోవాల్సింది. ఎన్కౌంటర్ కనుక కృష్ణ గారి 300 సినిమా అంటే చాలా బాగుండేది. సో అది పరిస్థితి.